వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఇవీస్ హాస్పిటల్ని సంప్రదించండి. సార్ ఈ రోజున నెపో కిడ్స్ అనేటువంటి వాళ్ళందరికీ కూడాను మన ఇండస్ట్రీలో ఎవరెవరు ఉన్నారో అందరికీ తెలుసు. పెద్ద పెద్ద హీరోలు కానీ బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇంకా తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్ వీళ్ళు వాళ్ళ పాత తండ్రుల తాలూకు లెగసీ అనేటువంటిది వాళ్ళ కెరీర్కి బాగా హెల్ప్ అయినటువంటి విషయం. ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. మీ విషయంలో మీ నాన్నగారు జగపతి పిక్చర్స్ అధినేత ఈవి రాజేంద్ర ప్రసాద్ గారి లెగసీ అనేటువంటిది టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ హెల్ప్ యూ అనుకుంటాను? అడ్మిషన్ వరకు అండి, ఎన్ని అడ్మిషన్ ఫీజు వరకు ఓకే. ఆ తర్వాత అడ్మిషన్ కట్టి చేర్పించారు అంతే. అడ్మిషన్ వరకు పలానా వాళ్ళ అబ్బాయి అనేది ఒక అడ్రస్ ఉంది మాకు. ఆ తర్వాత చదువుకునే పైకి రావాలి, పాస్ అవ్వాలి. లేకపోతే అంటే నేను చేశాను కాపీ కొట్టి పాస్ అవ్వటం, అతన్నా చేయాలి. ఏదో ఒకటి అలా ఫైనల్గా మనమే చేసుకోవాలి. ఎంతోమంది ఐ డోంట్ కంప్లీట్లీ బిలీవ్ దిస్ నెపో కిడ్స్ నెపోటిజం అండ్ ఆల్ దట్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వాళ్ళ ఎక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది రామారావు, నాగేశ్వరరావు కాడి నుంచి తీసుకుంటే వాళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, సరే వాళ్ళు పక్కన పెట్టండి. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ సక్సెస్ అయ్యారా? కాదుగా, అక్కడ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారుగా. సో పలానాళ్ళ అబ్బాయి కాబట్టి హీరో అయిపోతాడు అనేది దట్స్ అ మిత్. అండ్ ఇవాళ నిజంగానే చాలా మంది అడ్రస్ లేనాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేనాళ్ళు పైకి వచ్చి హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఐ డోంట్ బిలీవ్ దట్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ టాలెంట్ టుడే. నార్మల్ లుకింగ్ పర్సన్ ఆల్సో ఇస్ లుకింగ్ వెరీ సక్సెస్ఫుల్. ఇవాళ సక్సెస్ అయిపోతున్నారు. సో ఇవాళ ఓపెన్ అప్ అయిపోయింది మార్కెట్. సో దట్ ఈస్ నిజం. మొదటి నుంచి కూడా అది ఒక అపోహ మాత్రమే రన్ అవుతూ ఉంటుంది సినిమా వాళ్ళ అడ్మిషన్ వరకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అర్జెంటుగా నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఉందండి, జగత్ బాబు గారే చేయాలి అని చెప్పేసి మీ దగ్గరకు వస్తే డూ యూ కమ్ బ్యాక్ టు హీరోయిజం? హీరో ఇస్ అ వెరీ వేగ్ టర్మ్. హీరో అనేది పాటలుండి ఫైట్లుండి హీరోనా, లేకపోతే ఏంటనేది వాళ్ళ హీరోకి డిస్క్రిప్షన్ అంత ఇది కాదు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ హీరోనా? ఆయన కాదు కదా హీరో కంటే ఈజ్ సాలిడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈ కెన్ టోటల్ వెయిట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ కెన్ టేక్ ఇట్ ఆన్ ద షోల్డర్స్. అట్లా చూస్తే అఫ్ కోర్స్ నాకు అటువంటి క్యారెక్టర్స్ వస్తే ఇంకా నేను చెప్తున్నా కదా, లిటరలీ ఐ వోంట్ లుక్ ఎట్ రెమ్యునరేషన్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు రీసెంట్గా రుద్రంగి అనే సినిమా, దట్ ఈస్ వాట్ నేను ఐఎమ్ బ్యాంకింగ్ అప్. క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారు కదా ప్రస్తుతం. బాలకృష్ణ గారితో స్టార్ట్ చేశారు మీరు ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. బాలకృష్ణ గారితో చేశారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో చేశారు, మహేష్ బాబుతో చేశారు, ఇలా చేస్తున్నారు. సీనియర్ హీరోలు అయినటువంటి చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళతో ఎందుకు మనకి ఇంతవరకు మ్యాచ్అప్ అవ్వకుండా క్యారెక్టర్స్ రాలేదు అంతే. వస్తాయి, రాకూడదని ఏం లేదు. అక్కడ రాపోవటానికి ప్రాబ్లీ డెంట్ హ్యాపెన్ అంతే. క్యారెక్టరైజేషన్స్ కుదరలా. అంటే ఇప్పుడు నాకు గబుక్కను పెట్టుకోవాలంటే దే షుడ్ బి ఎ సాలిడ్ క్యారెక్టరైజేషన్. లేకపోతే ఇంత మంచి సినిమాలు ఇచ్చిన ఒక సుకుమార్ అవ్వచ్చు, త్రివిక్రమ్ అవ్వచ్చు, కొరటాల శివ అవ్వచ్చు, బోయపాటి సీను అవ్వచ్చు, మూడంత మంది ఉన్నారు. వాళ్ళు గబుక్కని ఏది పడితే అది పెట్టేసి వాళ్ళని తక్కువ చేసుకోలేరు. సో అక్కడ కూడా మనకి ఒక బ్రేక్ పడుతుంది. అండ్ మనకున్న ఇండస్ట్రీకి ఒక చిన్న బ్యాడ్ ఏంటంటే ఎక్కువ ఫోకస్ ఓన్లీ హీరో మీద వెళ్తుంది. సో సినిమాలు ఇంకా ఓపెన్ అప్ అవ్వాలంటే తెర మొత్తం కనపడాలి. ఇంతే కాదు, తెర అనేది ఎంత ఉంటుంది. ఆ రోజులు ఎస్వి రంగారావు, గుమ్మడి గారు, రావు గోపాలరావు, నాగభూషణ్ గారు, ఎంతమంది వాళ్ళు ఉంటే కానీ సినిమా చేసేవారు కదా. వాళ్ళందరికీ సాలిడ్ క్యారెక్టర్స్, సాలిడ్ పంచెస్ ఉంటే తప్ప చేసేవారు కదా. అది తగ్గింది, మళ్ళీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో. యు నో హౌ సౌత్ ఇస్ డూయింగ్. ఇప్పుడు సౌత్ నార్త్ అనేది కాదు, ఐఎమ్ జస్ట్ సేయింగ్. ఇప్పుడు ఓపెన్ అప్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు కథలు వస్తాయి, స్క్రిప్ట్లు వచ్చినప్పుడే కదా నా క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు లెజెండ్ అనే సినిమాకి రెగ్యులర్ విలనే మామూలుగా, బట్ నా క్యారెక్టరైజేషన్ ఇస్ టేకెన్ టు ద నెక్స్ట్ లెవెల్. సో అట్లాంటి క్యారెక్టరైజేషన్ కుదరాలి, అంతేగాని మిగతా వచ్చినాయి అసలు అంటే ఇంతవరకు అప్పుడు. ఎందుకంటే మిమ్మల్ని చిరంజీవి గారు ఆపోజిట్గా చూడాలని, అంటే మాకు ఇక్కడ ఇంత పవర్ఫుల్ విలన్ ఉన్నాడు, మాకు వై షుడ్ బి గో ఫర్ అదర్ లాంగ్వేజ్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. నేను నా బాధ మొదటి నుంచి నేను యాజ్ అ జర్నలిస్ట్గా నేను ఫైట్ చేశాను. మనకి ఇక్కడ ఆర్టిస్టులు ఎమర్జ్ అవుతున్నప్పుడు మెయిన్ క్యారెక్టర్స్కి పోయి పరాయి రాష్ట్రాల నుంచి ఎందుకు తెచ్చుకోవటం అనేటువంటిది ఒక ఫీలింగ్ నాకు మొదటి నుంచి. యాజ్ అ జర్నలిస్ట్ ఐ యూజ్ టు ఫైట్ ఫర్ ద కాజ్ అనమాట. ఇప్పుడు మీరు విలన్గా టర్న్ అయిపోయి 2013లో లెజెండ్ తోటి మీరు స్టార్ట్ అయిన తర్వాత యూ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ దిస్ థింగ్. బ్రహ్మాండాన్ని పెద్ద విలన్గా ఎస్టాబ్లిష్ చేయడం జగన్పతి బాబు అనేటువంటిది ఇది అవుతున్న టైంలో బయట నుంచి ఒక సముద్ర కనినో, ఒక బాబీ సింహానో, లేకపోతే విజయ్ సేతుపతి, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి చేయిస్తున్నారు క్యారెక్టర్స్.
దీంట్లో యా అనేటువంటి ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది. వై నాట్ దే ఆర్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్, కొత్తగా ఒక ఆర్టిస్ట్ ఎమర్జ్ అయినప్పుడు దాన్ని ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు అనేటువంటి దానికి మీరేంటి? యూజ్ చేసుకోవట్లేదు అనేది నేను ఒప్పుకుంటా, కానీ సమ్ టైమ్స్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వేరే లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ లో ఆడియన్స్ పెరగచ్చు, మార్కెట్ పెరగచ్చు, దే కుడ్ బి అదర్ రీజన్స్. వీటన్నిటికంటే మించింది ఏంటంటే ఒక జబ్బు మనకి. ఇక్కడ ఒకటి ఉన్నాడంటే అది పక్కకి తర్వాత ఆలోచిస్తారు. ఇట్ ఈస్ నాట్ ప్రయారిటీ. ఇది ప్రయారిటీ అవ్వదు. ఇంకెవడున్నాడు ఎతుకుదాం అనేది అదొక ప్రయారిటీ అయిపోతుంది అంతే. అట్లా డైవర్ట్ అవుతున్నారు తప్ప మనల్ని తీసుకోకూడదు, మనల్ని పెట్టకూడదు అంటే నన్ను పెట్టుకోకూడదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, నేను పైకి రాకూడదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది అలా వాట్ ఎవర్ రీజన్స్. అది పక్కన పెడితే ఐ వుడ్ సమ్ టైమ్స్ ఐ సపోర్ట్ దెమ్ వెన్ ఇట్ ఈస్ కమర్షియల్. వాళ్ళకి అవతల డబ్బులు ఎక్కువ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కొంతమంది పంతానికి ట్రై చేస్తారు, ఎందుకు ఇక్కడ ఉన్నాడు కదా ఇంకోళ్ళని చూద్దాం అనేది, అది పంతానికి ఏదో ప్రూవ్ చేద్దామని ట్రై చేస్తారు. ఇట్ వర్క్స్, ఇట్ డజంట్ వర్క్ సమ్ టైమ్స్. మనల్ని పెట్టుకోవాలి, మనమే చేయాలనేది నేను అనుకోను. దట్ ఈస్ సంథింగ్ ఐ డోంట్ అగ్రీ కంప్లీట్లీ. అవతలాడు సూట్ అవుతాడంటే అవతలాన్ని పెట్టుకుంటాం. ఎవరు సూట్ అవుతారో దానికి వాళ్ళే చేయాలి. ఇప్పుడు బాహుబలిలో రమ్యకృష్ణే చేయాలి ఆ క్యారెక్టర్. దేర్ ఇస్ నో చాయిస్. అట్లా కొన్ని క్యారెక్టర్స్కి డైరెక్టర్కి తడితే ఆడు ఎక్కడున్నాడు ఎంత చిన్నాడైనా కాళ్ళు పట్టుకునే తీసుకొచ్చేస్తాడు. అదే డైరెక్టర్కి తట్టకపోతే ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రియేటివ్ గుడ్ డైరెక్టర్స్, నువ్వు ఎంత బతిమాలినా వాళ్ళు తీసుకోండి. ద ఫిట్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆల్సో ప్లేస్ ఎ వైటల్ రోల్. అల్టిమేట్లీ ద క్యారెక్టర్. ఇప్పుడు జగత్ బాబు క్యారెక్టర్స్ చేస్తున్న తర్వాత హై పాష్ క్యారెక్టర్స్ లైక్ నాన్నక ప్రేమతో ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ శ్రీమంతుడు ఒకటి అద్భుతమైన కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఈ క్యారెక్టర్స్లో చూస్తుంటే అబ్బా విలన్గా అయినా కూడా ఎంత అందంగా ఉన్నాడు, నెగిటివ్ అయినా ఎంత బాగున్నాడు, ఇంత స్టైలిష్గా ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్. తర్వాత వెరీ రగ్గుడ్కి వెళ్తే రంగస్థలం ఒకటి, అరవింద సమేత ఒకటి, వీటిల్లో ఈ మీకు పర్సనల్గా ఈ ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు ఇష్టపడుతున్నారు? రెండు ఇష్టపడతాను. ఇప్పుడు శుభలగ్నం ఒక రేంజ్లో ఉంటే హనుమాన్ జంక్షన్ ఇంకో రేంజ్లో ఉంటుంది. రెండిట్లోనే హీరో చేశాను. సో అది వేరే, అంటే ఆ ఫీల్ వేరు. ఇప్పుడు ఏదైనా డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. శుభలగ్నంలో అంత మంచి భర్త అనేది డెప్త్. అదే హనుమాన్ జంక్షన్లో ఎంత మూర్ఖుడు పాపం మంచాడు అనేది కూడా డెప్తే. ఇప్పుడు నేను మంగళాడు కూడా చేశాను రజనీకాంత్ గారి సినిమాలో. సో డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అది ఐ ఎంజాయిడ్, ఆనెస్ట్లీ ఐ ఎంజాయిడ్ డూయింగ్ హార్ష్ విలన్స్ బికాస్ దట్ ఈస్ నాట్ మీ అండ్ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ. ఇట్ ఈస్ అ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయడం కూడా ఒక సక్సెస్. కార్పొరేట్ స్టైల్లో ఉంటాం అనేటువంటి మేబీ యువర్ లైక్ లివింగ్ స్టైల్ మీ పర్సనాలిటీగా ఉండొచ్చు. కానీ అరవింద సమేతలో కానీ దీంట్లో రంగస్థలంలో చేసింది యూ హ్యావ్ టు వర్క్. యా, ఐ హ్యావ్ టు ప్రూవ్ ఎ పాయింట్. ప్రూవ్ ఎ పాయింట్. ఇట్స్ ఎ ఛాలెంజ్. గెటప్ వైజ్ ఈజీ అవుతుంది. ఇది గెటప్ వైజ్ కష్టము, పర్ఫార్మెన్స్ వైజ్ కష్టం, యాక్సెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కష్టం. ఆ కష్టంలోనే ఇష్టం ఉంది. ఇష్టం ఉంది కాబట్టి కష్టం కాదు అది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి స్టార్ మీద కూడాను వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ద స్టార్ అనేటువంటిది వేస్తున్నారు. నాగార్జున ఒక 3000 crores, చిరంజీవి 5000 crores, బాలకృష్ణ ఇన్ని వేల కోట్లు అని. వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ జగత్ బాబు అంటే ఏం చెప్తారు? ఇట్స్ మై వర్త్. ఇట్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఆ సున్నాలు, అడిషనల్ సున్నాలు, వాటి వల్ల ఏం ఉపయోగం లేదని నా ఫీలింగ్. అవి పెరిగిన కొద్దీ ఇబ్బందులే తప్ప ఎక్కువ సార్లు ఈ విషయంలో ఎప్పుడు అంటున్నాను నాగార్జున ఒకడు కరెక్ట్. తనకి సంపాదించడం తెలుసు, ఖర్చు పెట్టడం తెలుసు, ఎంజాయ్ చేయడం తెలుసు. ఆ డబ్బుని ఎంత ఇవ్వాలో అంత వాల్యూ ఇస్తాడు డబ్బుకి. తన టైంకి ఎంత ఇవ్వాలో దాన్ని ఇచ్చుకుంటాడు, అవతరాలకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. సో దెర్ ఇస్ అ బ్యాలెన్స్. చాలా మందికి బ్యాలెన్స్ లేదు అసలు. వస్తున్నాయి బ్యాలెన్స్ లేని వాళ్ళలో మొదటి వ్యక్తి జగత్ బాబు అంటే ఏమంటారు? డబ్బుల్లోనా? డబ్బుల విషయంలో నేను జీరో అసలు. నాకంటే లెక్క అంటే లెక్కలేదు. కాదు, ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఇంత ఇది ఉన్న తర్వాత జగత్ బాబు ఈ కోట్ల వర్త అయి ఉండాలి అనేటువంటిది ఈజీగా ఉండాలి, లెక్క ప్రకారం ఉండాలి. ఎందుకు లేవు? చాలా పెద్ద క్వశ్చన్ అది, ఇంపాసిబుల్ టు ఆన్సర్. కాకపోతే మిగతా వాళ్ళు అనుకున్నట్టు గ్యాంబ్లింగ్ లో పోయిందో లేకపోతే ఆడాలి ఖర్చు పెట్టి క్యాసినోలో ఆడతారని. ఆడతాను, అందరూ ఆడతారు, నేను ఆడతాను. ప్యాక్ ఆట ఆడతారని ఎక్కువ మంది. ప్యాక్ ఆట ఆడను. క్యాసినో నాకు థ్రిల్ అది. ప్యాక్ ఆట ఐఎమ్ నాట్ ఎ గ్యాంబ్లర్ బై నేచర్. అంటే క్యాసినో అనేది నాకు ఒక అంబియన్స్. ఐ బై ఎంటర్టైన్మెంట్ దేర్.
ఓకే. బట్ అందరూ అనుకుంటున్నట్టు కోట్లు పోవటం అనేది నాన్ సెన్స్. నా ఆస్తి అక్కడ పోలా. అది ఇవ్వటం వల్ల పోయిందో, లేకపోతే ఖర్చు పెట్టడం వల్ల పోయిందో, లేకపోతే కొట్టేయడం వల్ల పోయిందో మిగతా వాళ్ళు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఈస్ నాట్ దేర్. బట్ దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ నా ప్రకారం. కానీ మీరు బాగా మోసపోయారు ఒక బ్రోకర్ ద్వారానో ఒక వ్యక్తి ద్వారా? చాలా మంది ఉన్నారు, బట్ దట్ ఈస్ ఓకే. అది నార్మల్ లైఫ్. చెప్తున్నా కదా, వెన్ యూ ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ యువర్ మనీ, ఆటోమేటిక్లీ యూ లూజ్ యువర్ మనీ, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. అంటే దాన ధర్మాలు, వ్యసనాలు, కుటుంబ ఖర్చులు, మోసపోవటాలు, ఈ 4 విధాలుగా ఉంటాయి. సంపాదన రాక కానీ పోక కానీ, ముఖ్యంగా పోక అనేటువంటిది. మీకు ఈ 4 విధాల్లో ఏ విధంగా ఎక్కువ పోయింది? ఎక్కువ నేను లెక్క చూడలేదు ఎప్పుడు. అది అక్కడ పోయింది. ఎవరో మోసం చేశాడు అనేది అవన్నీ కరెక్ట్ కాదు, కానీ మోసం చేశాడో చేసలేదో అది మోసం అంటారో, దాన్ని వాడుకోవడం అంటారో, లేకపోతే నీ చేతకందనం అంటారో, వాట్ ఎవర్ రీజన్స్. బట్ డోంట్ వాంట్ టు బ్లేమ్ సంబడి. ఐ డోంట్ వాంట్ బ్లేమ్ సంబడి అండ్ ఇట్స్ నాట్ మై ప్రయారిటీ. ఆ తలకాయ నేను పెట్టుకొని ఎందుకు ఇట్టా ఉన్నాను, ఎందుకు ఏమైంది అనేది నేను ఆలోచించు. ఎందుకంటే నాకు తెలియదు. ఐ యామ్, అఫ్ కోర్స్ ఐఎమ్ ద రీజన్ ఫర్ దట్, బట్ ఐఎమ్ నాట్ అన్హ్యాపీ అబౌట్ ఇట్. ఇప్పుడు లాస్ట్ టైం నేను చెప్పాను ప్రభు నీకు, లాస్ట్ ఇయర్ ఒకటే లెక్క, నేను శాంతం అయిపోయినప్పుడు, బ్యాంక్ క్రప్ట్ అయినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటి, 30 కోట్లు ఉంటే నేను హ్యాపీ అయిపోతా అనేది ఒక లెక్క పెట్టుకున్నాను. దానికి క్యాలిక్యులేషన్ ఉంది. నేను ఆస్తులు మిగల్చపోవచ్చు, కానీ ఈ 30 కోట్లు మా నలుగురికి లైఫ్ లాంగ్ ఫస్ట్ క్లాసు, బిజినెస్ క్లాసు ఫ్లైట్లలో, 5 స్టార్ హోటల్స్ మెయింటైన్ చేసే ఈ 30 కోట్లు సరిపోతున్నాయి నాకు. అది నేను లెక్క చూసా, పిల్లలకి చెప్పేసా, వైఫ్కి చెప్పేసా, నేను సంపాదించగలిగింది ఇంతే, దిస్ మై కెపాసిటీ. పైన వస్తే బోనస్, అది ఓకే, కానీ లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉంటాం. ఆస్తులు మాత్రం నేను వదులుతాను గ్యారంటీని ఇవ్వట్లా అనేది ముందే చెప్పేశా. ఎప్పుడైతే నా 30 కోట్లు లాస్ట్ ఇయర్ రియలైజ్ అయ్యా, వచ్చేసింది 30 కోట్లు, అప్పుడు ఓకే నేను అనుకున్న ఫిగర్ వచ్చేసింది కదా, ఇంకో 0 యాడ్ చేయాలి అందరిలాగా. 300 కోట్లకి వెళ్ళాను నేను. ఆ తర్వాత 3,000 కోట్లు అవుతుంది, 30,000 కోట్లు అవుతుంది. ఇక దానికి అన్లిమిటెడ్. సో ఐ డోంట్ స్టార్ట్ థింకింగ్ లైక్ దట్. 30 వచ్చేసింది కదా, ఇంకా కావాలనేది నేను ఆలోచించకుండా అనుకున్నది వచ్చింది కదా. సో అప్పుడు అనుకుంది, ఇప్పుడు ఎందుకు మారాలి ఫిగర్ ఒకటి. ఐఎమ్ హ్యాపీ, డన్. ఇంకా పైన ఏది వచ్చినా బోనస్ వస్తే ఎవరో చెప్తారు. ఇంత ఓపెన్ గా లెక్కలు ఎవరు చెప్తారు బాబు, జగత్ బాబు గారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హానెస్టీ. లైఫ్ ఇస్ ఓపెన్ ప్రభు, అందరికీ తెలియదు. ఈ పొజిషన్ లో ఉండి మీరు పోగొట్టిన వాటి పట్ల ఒక హానెస్టీగా మాట్లాడుతున్నారు. మీకు కావాల్సింది ఎంతో, నాకు ఎంత ఉంటే చాలు, హ్యాపీగా ఉంటానని చెప్తున్నారు. చాలు. రియల్ హ్యాపీనెస్ కి ఇంతకు మించిన డెఫినేషన్ ఉంటుందండి. అది నిజంగా చాలు. అందరికి అర్థం కాదు ఏంటంటే, 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఉంటే హ్యాపీ అయిపోతాం అనేది రాంగ్ కాన్సెప్ట్. అది మేబీ దట్ విల్ మేక్ యూ హ్యాపీ. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎవరిని కలిసినప్పుడు అన్నారు, నేను విజయవాడ కొనేయగలనండి, ఆంధ్ర కొనేయగలను, అది ఆక్సిజన్ కొనుక్కోలేక తెచ్చిపోయాడు. ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఏంటి ఉపయోగం? ఊపిరి అనేది అన్నిటికంటే మోస్ట్ వాల్యుబుల్. నేను అదే అంటాను, అందరూ నాది 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 అని పడిచి వస్తున్నారు. ఊపిరి కూడా నాది అని పీల్చి వదలకుండా పట్టుకుని కూర్చోండి, ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతారు. ఇప్పుడే అదే చచ్చిపోతున్నారు. డబ్బులుండి ఊపిరి బిగించుకుని, డబ్బు బిగించేసి, డబ్బు పిచ్చితో ఊపిరి ఆటలేదు మనిషికి. మీరేంటి ఎతిస్తా తీయిస్తా? మీరు నాస్తికులా ఆస్తికులా? నే ఇస్తూ కాదు అంటే అంటే ఇప్పుడు ఈ ఆలోచన విధానం, ఇప్పుడు మీరు చెప్తున్న ఇవన్నీ వింటుంటే ఒక రకమైనటువంటి ఒక ఫిలసాఫికల్ యాంగిల్ అనేటువంటిది కనిపిస్తుంది మీ మాటల్లో, మీ ఆలోచన విధానంలో. ఇది ఫిలాసఫీ అంటారో నాకు ఏంటో, నేను దీనికి పేరు పెట్టలేను. కాకపోతే నాకు అర్థమైంది, లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తృప్తి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది నాకు అర్థమైంది. ఇది చాలు, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అనుకుంటే ఒక ఫుల్ స్టాప్ పడింది అక్కడ. లేకపోతే కోమానే అయిపోతుంది లైఫ్. ఫుల్ పేజ్ మనకి కోమాలో ఉండిపోతున్నాయి. ఫుల్ స్టాప్ ఎక్కడ పడతాను? సో ఐఎమ్ సేయింగ్, నేను ఫుల్ స్టాప్ పెట్టుకుంటా. నాకు వెన్ యూ నాట్ డిజైరింగ్, వెన్ యూర్ నాట్ డైయింగ్ ఫర్ సంథింగ్, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు అది లేదని పడి చేస్తామంటే పాకులాడుతూనే ఉంటాం. ఏదో పరిగెట్టి పాలు తాకంటే నిలబడి నీళ్లు తాగడం. ఆ టైంలో నేను నిలబడి నీళ్ళు తాగుతాను. ఐ లైక్ టు బీ దాట్ దెన్ రన్నింగ్ ఆఫ్టర్ థింగ్స్, బెగ్గింగ్ పీపుల్. అండ్ ఇప్పుడు ఎప్పుడు ఇట్లా ఉండాలి, కానీ ఎప్పుడు ఇట్లా ఉండకూడదు. పుచ్చుకునేటప్పుడు ఓకే, అడుక్కోకుండా ఉండాలి. ఆ పరిస్థితి అయితే తెచ్చుకోకూడదు, కరెక్టే. ఆ పరిస్థితికి వెళ్ళినండి, ఆ పరిస్థితి కూడా చూసినండి, కానీ అడుక్కోకుండా మళ్ళీ లక్కీగా ఎలా కుదిరిందో. ఇప్పుడు దానికి ఏమంటావు నువ్వు? నేను ఎట్లా మళ్ళీ వెనక్కి వచ్చాను?
అయిపోయినాయండి, కంప్లీట్గా అయిపోయినాయండి. లిటరల్గా సినిమా లేదు. చెప్పాను అంతకుముందు కూడా, 2 ఫోన్లు చేతిలో పట్టుకుని ఎవడన్నా ఫోన్ చేస్తే బాగుండని వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. అక్కడి నుంచి టర్న్ చేస్తే రివర్స్లో వచ్చింది కదా మొత్తం మళ్ళీ. వచ్చింది. సో ఎలా వచ్చింది? బికాజ్ ఐ వాజ్ సాటిస్ఫైడ్. ఇంత వస్తే చాలా అనుకున్నా కాబట్టి, అండ్ ఇస్తేనే వస్తుంది. అండ్ టెల్లింగ్ లిటరలీ వాళ్ళ రాజమౌళి గారి ఫ్యామిలీ తీసుకుంటే ఆస్కార్ వచ్చినా ఇంకోటి వచ్చినా సినిమాలు తీయటం ఒక ఎత్తు అయితే, వాళ్ళు తీసిన పద్ధతి, వాళ్ళు తీసిన క్రియేటివిటీ, వాళ్ళు తీసిన గొప్ప సినిమాలు అన్నీ ఒకటైతే, వాళ్ళు ఏదైతే నేచర్కి ఇచ్చారో అది వెనక్కి వస్తుంది. వాళ్ళకి ప్రేమ, ప్యాషన్, ఒక భక్తి, ఒక యోగి లాంటి వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళు చెక్కుతున్నారు ఒక డీప్, ఐ వుడ్ సే దేర్ సెలబ్రేటింగ్ లైఫ్. ఆ సెలబ్రేషన్ బయటకు వస్తాం, ఆ సెలబ్రేషన్ వెనక్కి వస్తుంది వాళ్ళకి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద వర్క్, ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. అవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఐఎమ్ సెయింగ్ దీస్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద మనీ యూర్ గెటింగ్. మనీ విల్ ఫాలో, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. నాకు మనీ తక్కువ అవ్వదు ఎప్పుడు, నేను ఎంత ఖర్చు పెట్టినా నాకు వెనక్కి వస్తుంది. సర్వైవల్గా వెనక్కి వస్తుంది. 1000 లక్షల కోట్లు అంటే రావు, వస్తే వస్తే లేకపోతే సరే 30 కోట్లకు పైన బోనస్లు ఎంత వస్తాయో చూసుకుంటే వెళ్ళిపోదు. ఇప్పుడు ఏదో 30 కోట్లు అయితే దట్ ఇస్ వెరీ ఓపెన్. అంటే ల్యాండ్లు పడిపోయి అన్న రెసిస్టెన్స్ వస్తుంది తప్ప, అదే ఇన్ఫ్లేషన్ వస్తే అయ్యి 100 కోట్లు 1000 కోట్లు అవుతాయి.